Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి ఏ కంటెంట్ని యాడ్ చేసినా. ఇక ఈరోజు విషయానికి వస్తే ఏపీ టెట్ 2017 ఒకానొక సెషన్లో జరిగిన ఎగ్జామ్ నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ నుండి కొన్ని క్వశ్చన్స్కి మనము సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇక నుండి రెగ్యులర్గా టెట్ ఎగ్జామ్ వరకు టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ మన ఛానల్ నుండి వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఆల్రెడీ శ్రీనివాస అకాడమీలో లైవ్ క్లాసెస్ అంటే మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి లైవ్ క్లాసెస్ టెట్ ప్లస్ డిఎస్సి జరుగుతూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎవరైతే టెట్ కంఫర్టబుల్ స్కోర్ ఉందో వాళ్ళు ఆల్రెడీ అది పర్చేస్ చేసుకొని క్లాసెస్ రెగ్యులర్గా వినడం జరుగుతూ ఉంది. ఇక టెట్ ఎగ్జామ్ వరకు స్కూల్ సిలబస్ ఆ ఛానల్లో కంప్లీట్ చేయబడుతుందండి. ఆ తర్వాత డిఎస్సి కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్కి సంబంధించిన సిలబస్ మీకు ఆల్రెడీ రికార్డెడ్గా అక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక మనము ఈరోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ఏపీ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ 2017 పేపర్ ఎక్స్ప్లెనేషన్. నేను రోజు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని లేదా రోజు ఒక టాపిక్ నుండి క్వశ్చన్స్ తీసుకొని ఏదో ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, వీలైతే మిత్రులకి షేర్ చేయండి. రైట్, ఇక కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ లాగ్ 25 టు ద బేస్ 125. మనకి ప్రతి టెట్లో కూడా లాగరిథం నుంచి ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ లాగరిథంకి సంబంధించిన రిజల్ట్స్ ఒక్కసారి గమనించినట్లయితే మనకు ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ ఉన్నాయండి. సింపుల్, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లాగ్ ఏ టు ద బేస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 1. అదే లాగ్ ఏ పవర్ ఎం టు ద బేస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎం. అంటే ఈ ఎం ముందుకు వచ్చేస్తే లాగ్ ఏ బేస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం. అదేవిధంగా లాగ్ ఏ బేస్ ఏ పవర్ ఎన్ ఉంటే 1/n టైమ్స్ లాగ్ ఏ బేస్ ఏ అంటే 1/n. సో ఇలాంటి రిజల్ట్స్ మనము లాగరిథమ్స్లో చూడొచ్చండి. ఇందులో ఒకానొక రిజల్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. లాగ్ 25 టు ద బేస్ 125 అంటే ఇది రెండింటిని కూడా సేమ్ పవర్స్లోకి కన్వర్ట్ చేస్తే లాగ్ 5 స్క్వేర్ బేస్ 5 క్యూబ్ 2 ముందుకు వెళ్తుంది, 3 ఏమో డినోమినేటర్గా ముందుకు వెళ్తుంది. 2/3 టైమ్స్ లాగ్ 5 బేస్ 5. హవెవర్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1. ఇట్స్ ఆన్సర్ ఈజ్ 2/3. సో ఫోర్త్ ఆప్షన్లో మనకు ఆన్సర్ కనిపిస్తుందండి. లేదా దీనికి సంబంధించిన డైరెక్ట్ రిజల్ట్ను కూడా మనము ఒకటి తయారు చేసుకోవచ్చండి. m/n టు ద లాగ్ ఏ బేస్ బి అని. సో ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ గుర్తుంటే లాగరిథం నుంచి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మనం ఆన్సర్ చేయొచ్చండి. సింపుల్ రిజల్ట్సే ఉంటాయి. విత్ ప్రూఫ్స్ నేర్చుకున్నామంటే మర్చిపోయే అవకాశం కూడా ఉండదు. రైట్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ -8. ఇఫ్ వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఈజ్ -17/9 దెన్ ద అదర్ ఈజ్. రెండు అకరణీయ సంఖ్యల మొత్తము -8, అందులో ఒకటి -17/9 అయినా రెండవది. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. నెంబర్ సిస్టమ్ నుండి అడిషన్ సబ్ట్రాక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్. చూడండి, వాటిల్లో ఒకటి -17/9 అంటున్నారు. మరొక సంఖ్యని మనం ఎక్స్ అని తీసుకుంటే ఈ రెండు సంఖ్యలను కూడితే -8 వచ్చిందని చెప్తున్నారు. సో ఎక్స్ వాల్యూ హౌ మచ్ అంటున్నారు కాబట్టి
బై టేకింగ్ -17/9 దిస్ సైడ్. ఇక్కడ ఏమీ లేకపోతే డినామినేటర్ 1 అండి. ఎల్సిఎం 9. 9 ఇంటూ -8 అంటే -72 ప్లస్ 17 అంటే -55/9 అని చెప్పొచ్చండి. దీనికి -9 1s 9 6s, ఇంకా రిమైండర్ 1 మిగిలిపోతుంది. ఇక్కడ 1 మిగిలిపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ -6 1/9 అవుతుంది. దట్ కెన్ బి సీన్ ఇన్ ఆప్షన్ 4. సో సింపుల్ క్వశ్చన్ అండి ఇది కూడా. నెంబర్ సిస్టమ్కి సంబంధించి నెంబర్ సిస్టమ్ నుండి కూడా మనం గతంలో అయితే 4 బిట్లు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు 2025 టెట్కి వెయిటేజ్ మారిపోయింది కాబట్టి మ్యాథమెటిక్స్ మెథడాలజీతో కలిపి 20, ఫిజికల్ సైన్స్ మెథడాలజీతో కలిపి 20, బయాలజికల్ సైన్స్ మెథడాలజీతో కలిపి 20 అంటే 16+4 16+4 16+4 కంటే ఎక్కువ రావడం లేదు. సో ఇప్పుడు వెయిటేజ్ ఎలా వస్తుంది అనేది మనం ఎగ్జామ్ అయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతామండి. 4 యూనిట్లు ఉన్నాయి కాబట్టి 4 యూనిట్ల నుండి 16 తీసుకుంటారు. ఇక డేటా హ్యాండ్లింగ్కి వచ్చే వరకు ఏదో ఒక యూనిట్లో నుండి 1-2 మార్కులు తగ్గించి అక్కడిచ్చే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ అండి, A, B are disjoint sets. N of A is equal to 5, N of B is equals to 3, then N of A union B is. A, B లు వియుక్త సమితులు అయితే N of A is equal to 5, N of B is equals to 3 అయినా N of A union B is equals to how much? చూడండి, A, B are disjoint. ఇవి డిస్జాయింట్ సెట్స్ అంటే వియుక్త సమితులు అంటే అర్థము A ఇంటర్సెక్షన్ B ఇజ్ ఈక్వల్స్ టు 5 అన్నట్టు. అంటే ఏకి బికి ఎలాంటి ఉమ్మడి మూలకాలు లేనట్టు లెక్క. ఉదాహరణకు తీసుకుంటే A ఇజ్ ఈక్వల్స్ టు సెట్ 1 2 3 4 5 అండి, B ఇజ్ ఈక్వల్స్ టు 6 7 8 అండి. దేర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్ ఇన్ బోత్ A అండ్ B. మరి ఇలాంటి సందర్భంలో N of A is equals to 5 ఇచ్చారు. A యూనియన్ B చేసినప్పుడు నిజానికి A యూనియన్ B ఈజ్ ద సెట్ కంటైనింగ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఐదర్ ఇన్ A ఆర్ ఇన్ B ఆర్ ఇన్ బోత్. రెండింట్లో కలిగి ఉన్న మూలకాలను కూడా మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ రెండింట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఇందులో ఎలిమెంట్స్ ప్లస్ అందులో ఎలిమెంట్స్ మొత్తం వచ్చేస్తాయండి. సో N of A union B is equals to 1 2 3 4 5 6 7 8 అంటే 8 అయిపోయింది. చూడండి, 5 + 3 అని రాయొచ్చు. N of A ప్లస్ N of B అనొచ్చు. మనమేమో ఎలా వచ్చిందో చూసాం, కానీ ఇక్కడ ఫార్ములా కూడా డిరైవ్ అయిపోయింది. చూడండి, సో వియుక్త సమితులు అయిన సందర్భంలో N of A union B is equals to N of A plus N of B. So that's why 5 plus 3 is equals to 8. ఫస్ట్ ఆప్షన్ అండ్ ఆన్సర్. ఎక్కడైనా ఒక ఎలిమెంట్ కామన్గా ఉంటే అప్పుడు N of A union B లోకి N of A plus N of B రావడంతో పాటుగా ఒక ఎలిమెంట్ రెండింట్లో కౌంట్ అయి వచ్చేది అడిషనల్గా. దానిని సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది. దానికి ఫార్ములా ఏంటండి? యాక్చువల్ ఫార్ములా ఫర్ N of A union B, N of A plus N of B minus N of A intersection B. This is original formula. But as A intersection B is equal to 5, this becomes 0. Right? Number of 2-digit numbers which are divisible by 8. 8 చేత నిశ్శేషంగా భాగించబడే రెండంకెల సంఖ్యల సంఖ్య. చూడండి, రెండంకెల సంఖ్యలు అంటే మొదటి రెండంకెల సంఖ్య 16, ఆ తర్వాత 24, తర్వాత 32, 40, 48,
56, 64, 72, 8, 8 గ్యాప్తో రాస్తున్నాను చూడండి. 80, 88, 96, ఆ తర్వాత 104, 104కి వెళ్ళిపోతుంది. ఇవి కౌంట్ చేస్తే సరిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అండి. 11 ఆన్సర్. కానీ సార్ మరి మూడంకెల సంఖ్యలు 8 చేత భాగించబడేవి ఎన్ని ఉంటాయి అంటే, మేము మూడంకెల సంఖ్యలంటే దగ్గర దగ్గర 1000 వరకు రాయాలి. మా పుణ్యకాలం అంతా అక్కడే గడిచిపోతుంది. లక్కీగా మీకు ఇచ్చిన క్వశ్చన్ 2 అంకెల సంఖ్యలు అన్నారు కాబట్టి మీరు రాశారు సార్. అంటే ఒక్కసారి గమనించండి, ఇవన్నీ కూడా అంక శ్రేణిలో ఉన్నాయి. దీస్ ఆర్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఫస్ట్ టర్మ్ 16, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 8, లాస్ట్ టర్మ్ 96. సో లాస్ట్ టర్మ్ ఎలా గుర్తుపట్టాలి మనము? 2 అంకెల సంఖ్యలలోకెల్లా అతి పెద్ద సంఖ్య ఇదే కదండి. ఇదేమైనా 8 చేత భాగించబడుతుందేమో చూడాలి. లక్కీగా మనకు తెలిసినాయి కాబట్టి ఈజీగా రాసేసాం. సో 8, 12, 96 పోతే ఇంకా 3 మిగిలిపోతుంది. అంటే ఇది 8 చేత భాగించబడే సంఖ్య కంటే 3 ఎక్కువగా ఉంది. అంటే 99 నుండి 3 స్టెప్స్ బ్యాక్ రావాలి. 98, 97, 96 దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. సో ఇవన్నీ రాయనక్కర్లేదు. ఇవన్నీ రాస్తే కౌంట్ చేసేస్తారు మీరు. అంటే 3 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య అడిగినప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక ఏ తెలిసి, ఎల్ తెలిసి, డి తెలిస్తే ఎన్ వాల్యూ, నెంబర్ ఆఫ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా అండి ఇది. ఎల్ మైనస్ ఏ బై డి ప్లస్ 1, 96 మైనస్ 16 బై డి అంటే 8 ప్లస్ 1, 96 minus 16 అంటే 80 by 8 plus 1. After the cancellation, this is 10 plus 1 is 11. 11 right answer అండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్, పదాల సంఖ్య కనుక్కునే ఫార్ములాని ఉపయోగిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇఫ్ ద 2 zeros of 7x square minus 15x minus k are reciprocal to each other, then the value of k is 7x square minus 15x minus k. బహుపది యొక్క శూన్యాలు ఒకదానికి మరొకటి వ్యుత్క్రమాలైతే k విలువ ఎంత అంటున్నారు. నిజానికి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c యొక్క జీరోస్ అండి. ఆల్ఫా కామా బీటాలు శూన్యాలు ఆల్ఫా కామా బీటాలు అయితే we have two relations. Alpha plus beta is equals to minus b by a. Alpha beta is equals to c by a. మరి ఎప్పుడైతే ఒకటి మరొక దాని వ్యుత్క్రమము అంటున్నాడో, అంటే ఇక్కడ బీటా అనేది 1/ఆల్ఫా అయి ఉంటుంది. ఒకటి మరొక దాని వ్యుత్క్రమమైనప్పుడు బీటా అనేది 1/ఆల్ఫా అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆల్ఫా బీటా అంటే c/a ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే c ఈజ్ ఈక్వల్స్ టు a. ఇది కండిషన్ అండి. మనం ఎలా తయారు చేసామో చూడండి. ఇక్కడ కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంటుంది. a వాల్యూ 7, b వాల్యూ -15, c వాల్యూ -k. c ఈజ్ ఈక్వల్స్ టు a gives us minus k is equals to 7. Therefore k is equals to -7. k value -7 అండి. That can be seen in second option. ఇక first and last terms of an arithmetic progression are 10 and 50. Sum of the terms of this arithmetic progression is 480. Then the number of terms in this arithmetic progression is. సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఒక అంక శ్రేణిలో
మొదటి మరియు చివరి పదములు వరుసగా 10 మరియు 50. ఆ శ్రేణిలోని పదాల మొత్తము 480 అయిన ఆ శ్రేణిలో పదాల సంఖ్య ఎంత? చూడండి, అంకశ్రేణిలో మొదటి పదము 10, చివరి పదము 50, సమ్ ఆఫ్ n టర్మ్స్ 480, n is equals to how much? This is given question. ఇచ్చిన క్వశ్చన్ అదే చూడండి. ఇక అందులో n కనుక్కోవాలి. n కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఆ ఇచ్చిన టెర్మినాలజీ మధ్యలో ఉన్న రిలేషన్, ఆ ఇచ్చిన టర్మ్స్ అన్నిటికీ రిలేషన్ ఏంటో కనుక్కుంటే సరిపోతుంది. Sn అనేది మనకి n/2 ఇంటూ a ప్లస్ l అండి. వెన్ వి నో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్, Sn కనుక్కోవడానికి ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ l. ఇందులో నుంచి nని సబ్జెక్ట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ 480, దిస్ ఈజ్ n/2, a ప్లస్ l ఈజ్ 10 ప్లస్ 50, రైట్? సో n/2 ఇంటూ 60 అండి, ఇది 30. n is equals to 480/30. క్యాన్సిల్ చేస్తే 16 టర్మ్స్ ఉన్నట్టు. పదాల సంఖ్య 16 అని వచ్చింది చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ x is equals to √5 minus 2 by √5 plus 2, then the value of x plus 1 by x is. x is equals to √5 minus 2 by √5 plus 2 అయినా x plus 1 by x విలువ ఎంత? ఓకే, చూడండి, డైరెక్ట్గా మనము x plus 1 by x విలువ కనుక్కోవచ్చు, లేదా దీనిని రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసి ఆ తర్వాత కూడా కనుక్కోవచ్చు. ఎలా చేసినా ఆన్సర్ వస్తుందండి. x plus 1 by x is equals to √5 minus 2 by √5 plus 2. 1 by x అంటే దీనికి రెసిప్రోకల్, దీని వ్యుత్క్రమము. √5 plus 2 by √5 minus 2 అండి. ఎల్సిఎం √5 plus 2 ఇంటూ √5 minus 2. ఇక్కడ చూస్తే √5 minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ √5 plus 2 హోల్ స్క్వేర్. ఇక్కడ రెండు రకాల ఫార్ములాస్ కనిపిస్తున్నాయి మనకు. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమో న్యూమరేటర్లో ఉంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమో డినామినేటర్లో ఉంది, రైట్? ఇక న్యూమరేటర్ విషయానికి వస్తే 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్, a స్క్వేర్ అంటే √5 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, ఇది 4 అండి. డినామినేటర్లో a స్క్వేర్ అంటే √5 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 4. హవెవర్ డినామినేటర్ 5 minus 4 is 1. 5 plus 4 9 into 2 18 ఆన్సర్. 18 ఫస్ట్ ఆప్షన్లో ఉందండి. ఓకే, సో ఇదండి, జస్ట్ దానిని రెసిప్రోకల్ రాసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఏ 5 meters 60 centimeter high vertical pole casts a shadow of 3 meters 20 centimeter long, and at the same time the length of the shadow cast by another pole of 10 meters 50 centimeter high is. 5 మీటర్ల 60 సెంటీమీటర్ల ఎత్తు గల కర్ర యొక్క నీడ పొడవు 3 మీటర్ల 20 సెంటీమీటర్లు అయితే, అదే సమయాన మరొక 10 మీటర్లు 50 సెంటీమీటర్లు గల పొడవాటి కర్ర యొక్క నీడ పొడవు మీటర్లలో ఎంత? చూడండి, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్. ఇక్కడ 2 రకాల లంబకోణ త్రిభుజాల గురించి మాట్లాడుతున్నట్టు.
ఇది 5 మీటర్ల 60 సెంటీమీటర్లు. 5 మీటర్లు అంటే 500 సెంటీమీటర్లు ప్లస్ ఇంకొక 60 సెంటీమీటర్లు. 560 సెంటీమీటర్ల పొడవైన కర్ర భూమి మీద నీడ పొడవు 3 మీటర్ల 20 సెంటీమీటర్లు. 3 మీటర్లు అంటే 300 సెంటీమీటర్లు పైగా 20 సెంటీమీటర్లు. సో 320 సెంటీమీటర్. ఇంత నీడని చూపిస్తే ఇంకొక కర్ర 10 మీటర్ల 50 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 10 మీటర్లు అంటే 10 మీటర్స్ అంటే 1000 సెంటీమీటర్స్ అండ్ మోర్ 500 1050 సెంటీమీటర్స్. ఇట్ షోస్ హౌ మచ్ షాడో. అదే సమయాన అంటున్నాడు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అంటే ఆల్టిట్యూడ్ ఆఫ్ ద సన్ ఈజ్ సేమ్. ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటే 90 degrees మైనస్ టీటా, 90 degrees మైనస్ టీటా. దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్. This is ABC triangle, sorry, PQR triangle. So these two triangles are similar. Triangle ABC is similar to triangle PQR. How? Angle similarity. So this is AB by PQ is equals to BC by QR is equals to AC by PR. Corresponding sides are in proportional. Okay, 560 by 1050 is equals to 320 by x. X వరకు కావాలి మనకు. 0 0 cancelled. 8 4s 32, 8 7s, 7 1s, 7 150s. Therefore x is equals to, x ఇక్కడ వచ్చేస్తుంది 150 into 4 అంటే 600 సెంటీమీటర్. 600 సెంటీమీటర్ is nothing but 6 meter. సో క్వశ్చన్, కర్ర పొడవు నీడ, కర్ర యొక్క నీడ పొడవు మీటర్లలో అన్నారు. అనదర్ పోల్ షాడో ఇన్ మీటర్స్ అండి ఫైండ్ అవుట్ చేయాల్సింది. రైట్, ఏ షాప్ కీపర్ బైస్ 80 articles for ₹2,400 and sells them for a profit of 16%, then the selling price of one article is. ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2,400 రూపాయలకు కొని 16% లాభానికి అమ్మిన ఒక్కొక్క వస్తువు అమ్మకపు వెల ఎంత? 2,400 రూపాయలకు 80 వస్తువులను కొన్నాడు. ఓకే, సెల్ ప్రైస్ ఆఫ్ 1 article. Sell price of 1 article 2,400 by 80, 0 0 cancel, which is equals to ₹30. అంటే ఒక వస్తువు సెల్ ప్రైస్ కాదండి, కాస్ట్ ప్రైస్. ఒక వస్తువు కొన్న వెల, ఒక వస్తువు కొన్న వెల ఎంతండి? 30 రూపాయలు. అయితే ఈ 30 రూపాయల వస్తువుని ఏం చేశాడంటే 16% లాభానికి అమ్మాడు. అంటే 30 రూపాయల వస్తువుని 100%కి లెక్క గడితే 16% లాభం అంటే 116%కు ఈ 30 రూపాయల వస్తువు ఎలా మారుతుంది?
దీనిని 100% లెక్కించుకుంటే 16% లాభం రావాలి అంటే అది 116% విలువై ఉండాలి. అంటే 116/100 కదండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంటూ 30. ఇప్పుడు వచ్చేదే మనకు ఆన్సర్. క్యాన్సిల్. ఇది 11.6 116/10 ఉంది కదండి. ఇంటూ 3 3 6 18 3 1s 3 + 1 4 3 34.8 అండి. ఇది ఒక్కొక్క వస్తువు అమ్మకపు వెల. సో ఈ విధంగా నేను కొన్ని మోడల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా మన ఛానల్ నుండి వస్తూనే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా ఈ క్వశ్చన్సే మళ్ళీ మీకు టెట్లో ఇస్తారని కాదు, ఒక ఐడియా కోసం ఒక ఐడియా కోసం ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు, ఏ ఏ టాపిక్లో ఎలాంటి మోడల్స్ టచ్ చేస్తున్నారు, లేదా సడన్గా ఈ క్వశ్చన్స్ చూస్తే మనం చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక ఐడియా కోసము మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మరి టెట్ లైవ్ క్లాసెస్ శ్రీనివాస అకాడమీ నుండి కావాలి అంటే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ కంటెంట్, కోర్స్ మెథడాలజీ అక్కడ ఇచ్చేస్తామండి, అది రికార్డెడ్. లైవ్ క్లాసెస్ కావాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి లైవ్ క్లాసెస్ ఫర్ టెట్ ప్లస్ డిఎస్సి ప్లస్ గురుకుల మ్యాథ్స్ కంటెంట్ బైలింగ్వల్లో ఉంటుందండి. మన స్పెషాలిటీయే ఇక్కడ శ్రీనివాస అకాడమీ స్పెషాలిటీయే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా బైలింగ్వల్ అండి. టెస్ట్ సిరీస్ కూడా బైలింగ్వల్ అండి. సో టెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ కంటెంట్ క్లాసెస్ మాత్రమే అవైలబుల్. డిఎస్సికి అయితే మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. టెట్కి అయితే 16+4 20 మార్క్స్ వెయిటేజ్కి సంబంధించిన క్లాసెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ రెగ్యులర్గా లైవ్ క్లాస్ జరుగుతూనే ఉంది. ఇంకా డిఎస్సికి సంబంధించి గురుకులకు సంబంధించి కూడా లైవ్ క్లాసెస్ కావాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగోతో కనిపిస్తుంది ద రైట్ వే టు సక్సెస్ అని. ఓకే, మరెందుకు ఆలస్యం అండి, రైట్ నౌ మనకు ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. 2 కూపన్స్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కూపన్స్, ఓన్లీ 100 కూపన్స్ ఫర్ ఈచ్ టైప్. డిఎస్సి 200, డిఎస్సి 500 అనే 2 కోడ్లతో కూడిన కూపన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు 2499 కోర్స్ పర్చేస్ చేసిన, 1999 కోర్స్ పర్చేస్ చేసిన, 999 కోర్స్ పర్చేస్ చేసిన, 1399 కోర్స్ పర్చేస్ చేసిన, 1499 కోర్స్ పర్చేస్ చేసిన మీకు ఫ్లాట్ 200 అండ్ 500 రూపీస్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కూపన్స్. ఆల్రెడీ I think 30 coupons were finished, only few are left. సో మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీకు కావలసిన కోర్సును పర్చేస్ చేయండి, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈసారి టాప్ ర్యాంక్ పొందడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.